నా మనసు ఆవేదనతో కుమిలిపోతుంది. మా అమ్మ నన్ను తన పుత్రుణ్ణి గుర్తించలేకపోతుంది. నేను మా అమ్మను చూడటానికి వచ్చాను, కానీ ఎలా కలవగలను? అమ్మని మళ్ళీ చూడటానికి ఏం చేయాలి? పుత్ర గణేశ, అమ్మా, ఒకవేళ మీ తండ్రి గారు సమయానికి వచ్చినట్లయితే బహుశా నేనిక్కడికి వచ్చి ఉండేదాన్ని కాదేమో. కానీ ఎందుకమ్మా? మీరు తండ్రి గారిని క్షమించలేరా? మీరు లేకుండా వారు ఎంత బాధపడుతున్నారో వారి దుఃఖాన్ని దూరం చేయలేరా అమ్మా? రాకూడదు, ఎందుకంటే ఈ రూపం ధరించడానికి చాలా పెద్ద కారణం ఉంది. మహాదేవుడు భక్తుడైనప్పటికీ మీ తండ్రి దీర్ఘాయుష్కుడు కాలేకపోయాడు. గుర్తుంచుకో పుత్రా, ఆ మహాదేవుడంతటి వారిచ్చిన వరంతో జన్మించిన కారణంగా నువ్వు అత్యంత బలశాలిగా రూపొందావు. కనుక దేవతల వల్ల నీకు జరిగిన అన్యాయాలన్నింటికీ ప్రతీకారం తీర్చుకోవడంతో పాటుగా స్వర్గలోకంలో అసుర సామ్రాజ్యాన్ని స్థాపించాలి. ప్రతీకారం తీర్చుకోవడానికి క్షణం కూడా అలసత్వం చూపించను గురుదేవా. వీరుడంటే నువ్వే, ప్రతీకారానికి సాధన చెయ్యాల్సింది నువ్వే. నీలో క్రోధాగ్ని జ్వాలలని నీలోనే రగులుతూ ఉండనివ్వాలి. మరింత శక్తిని సంపాదించు. బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి అందుకు తగిన వరాన్ని సంపాదించు. నిన్ను చూసి దేవతలు కూడా గడగడ వణికిపోవాల్సిందే. నువ్వు ఏం చెయ్యాలో తెలుసా నీకు? వీరాది వీరుడైన మహిషాసురుడిగా మారాలి. ఇక నీ బాల్యాన్ని మర్చిపోయి అత్యంత కఠిన తపస్సుకు అంకితం చేసుకొని జీవితాన్ని. నీ తపస్సు పూర్తయ్యేంత వరకు నేను నిన్ను ఇంద్రాది దేవతల నుండి రక్షించుకుంటాను. నా ప్రతీకారం తీర్చుకోవడానికి వేలాది సంవత్సరాలు కఠిన తపస్సు చేయాల్సి వచ్చినా ఎంత మాత్రము వెనుకాడను గురుదేవా. ఏంటా కారణమమ్మా? అందుకు గల కారణం అందరికీ త్వరలోనే అర్థం కాగలదు పుత్ర. అంతవరకు నేను అంటే మీ మాత ఇక్కడే ఉండక తప్పదు. అమ్మా, ఇక్కడికి వచ్చి మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం లేదు నాకు. కానీ తమరు తమ లక్ష్యాన్ని నెరవేర్చుకొని మన కైలాసానికి చేరటానికి చాలా కాలం గడిచిపోతుందమ్మా. నా బాల్యం కూడా గడిచిపోయి ఉంటుందమ్మా. పుత్ర, నీ బాల్య చేష్టల్ని ఆనందాన్ని కోల్పోవడం నాకు ఇష్టం లేదు. అందువల్లే నేను కైలాసానికి తిరిగొచ్చేంత వరకు నువ్వు ఈ వయసులోనే ఉండగలవు. ఇది మీ తల్లి ఆశీర్వాదం. అందువల్ల నువ్వు యావత్ ప్రపంచంలో బాలగణపతి అనే పేరుతో ప్రసిద్ధి చెందుతావు. ఇక నువ్వు వెళ్ళు పుత్ర. నన్ను ఈ అవతార లక్ష్యాన్ని సంపన్నం చేసుకోనివ్వు. నేను కూడా నిన్ను మా స్వామిని చేరడానికి పరితపిస్తున్నాను. కానీ అది జరగాలంటే నేను ఇక్కడ చెయ్యవలసిన కార్యాన్ని సాధించుకోవాలి. అలాగే ఈ అవతార లక్ష్యం ఏమిటనేది కూడా త్వరలోనే అందరికీ అర్థం కాగలదు. ఇక నువ్వు బయలుదేరు పుత్ర. నన్నింక ఈ అవతారంలో చేయవలసిన పనిని పూర్తి చేయనివ్వు. తమరు ఏ కారణం చేత నాకు తండ్రి గారికి దూరం అవ్వాల్సిన అవసరం ఏర్పడిందో దయచేసి చెప్పండి నాకు. అమ్మా కాత్యాయిని, ఉండండి నాన్నగారు, వస్తున్నాను, ఉండండి. స్వామి, పార్వతీ మహాదేవులు ఈ వియోగానికి మూల కారణమేమిటి? పార్వతీ తన స్వామిని పుత్రుణ్ణి వదిలి
అంత దూరం వెళ్లాల్సిన అవసరం ఎందుకు కలిగింది? దేవి, జగత్పిత జగజ్జననీల వియోగానికి ఒక ముఖ్యమైన కారణం ఉత్పన్నమైనది. అది త్వరలోనే వెలుగులోకి వస్తుంది. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం నమః శివాయ. కాత్యాయని అమ్మా, ఓం నమః శివాయ. 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 ఓం బ్రహ్మదేవాయ నమః. 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 బ్రహ్మదేవా, ఈ మహిషాసురుడి ప్రణామాలు స్వీకరించండి. మహిషాసుర, నేను నీ తపస్సుకు ప్రసన్నుడునైనాను. కోరుకో, ఏ వరం కావాలి నీకు? అదే, ఆ వరప్రసాదమే కావాలి. దానికి నేను అన్ని విధాల అర్హుడను. అమరత్వం పొందటానికి తప్పిస్తున్నాను బ్రహ్మదేవా, తప్పిస్తున్నాను. ఇంకేదైనా కోరుకో మహిషాసుర. అమరత్వాన్ని ప్రసాదిస్తే ఈ సృష్టి నియమానికి అన్యాయం జరుగుతుంది. కాదు, కాదు, కానే కాదు బ్రహ్మదేవా. అన్యాయం పూర్తిగా ఆ దేవతల వల్లే జరిగింది. ఈ మహిషాసురుడికి అదెప్పుడు గుర్తుకొస్తూనే ఉంటుంది. నాకు తీరని అన్యాయం జరిగింది బ్రహ్మదేవా. యముడి మహిషం ఒకే దెబ్బతో మా తండ్రి జీవితానికి ముగింపు పలికింది. ఇంకా వారి
స్నేహితులు చేసేది నయవంచనే బ్రహ్మదేవా. అందుకే ఆ దుష్టులందరికీ నేను విధిస్తాను భయంకరమైన శిక్షని. వారందరినీ నేను ఖండ ఖండాలుగా చేసేస్తాను. అందుకే బ్రహ్మదేవా, నాకు ఒక వరాన్ని ప్రసాదించండి. ఎవరూ నన్ను అంతం చెయ్యకూడదు. నాకు మరణం అనేది అసంభవం కావాలి. అసంభవం కావాలి బ్రహ్మదేవా. అసంభవం కావాలి బ్రహ్మదేవా. అసంభవం. అది సాధ్యం కాదు పుత్ర. ఓహో, అర్థమైంది నాకిప్పుడు. తమరు దేవతలకు వ్యతిరేకంగా ఏదీ చెయ్యలేరు. కానీ ప్రభు, నా జీవితానికి ఒక్కటే లక్ష్యం. దేవతలపై ప్రతీక. తమరు నాకు అమరత్వాన్ని వరాన్ని ఇవ్వలేని పక్షంలో ఒక పని చెయ్యండి. నాకొక వేరొక వరాన్ని ప్రసాదించండి. దేవతలు, యక్షకులు, కిన్నరులు, గంధర్వులు, మనుషులు, పశు పక్షులు లేదా సకల చరాచర జీవరాశుల్లో ఎవ్వరూ నన్ను అంతం చెయ్యకూడదు. స్త్రీనా? స్త్రీలు ఎవరైనా నన్నేం చేయగలరు ప్రభు? ఎందుకంటే స్త్రీ కేవలం పురుషుడి చేతిలో ఆట వస్తువు అంతే. స్త్రీ అంటేనే కేవలం ఒక బలహీనురాలు మాత్రమే. తనని పురుషుడు తన చెప్పు చేతుల్లో పెట్టుకుని ఆడించగలడు. అలాంటి స్త్రీ నుండి నా ప్రాణాలు కాపాడమని కోరుకుంటే అంతకంటే అవమానం ఏముంటుంది చెప్పండి ప్రభు. అందువల్ల తమరు నా కోరికను నెరవేర్చండి ప్రభు. నన్ను చరాచర జీవుల్లో పురుషులందరి నుండి రక్షణ ప్రసాదించండి. తదాస్తు తదాస్తు తదాస్తు. ధన్యోస్మి బ్రహ్మదేవా. కాత్యాయని, తల్లి, ఆహా, ఎంత అద్భుతం ఈ లీల. ఋషిపుత్రిక కాత్యాయిని పెరిగి పెద్దదయ్యి మా అమ్మగారి రూపాన్ని పొందారు. బహుశా అమ్మ ఈ రూపంలోనే ముల్లోకాలని ఏదో పెను విపత్తి నుండి కాపాడుతారు. అయినా ఏమిటా విపత్తు?